సివైఎఫ్ ఇంటర్నేషనల్ 28వ యువజన మహోత్సవాలు కాకినాడ వివేకానంద పార్క్ ఫెబిన్ కన్వెన్షన్ హాల్లో రక్షణ టీవీ సిఎండి జక్కుల బెనహర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మూర్తిరాజ్ మాట్లాడుతూ బాల్యదినం నుంచే భగవంతుని స్మరించాలని, వారి హృదయాలలో అనవసరమైన అంశాలను తొలగించాలని, భగవంతుని స్మరిస్తూ జీవించాలని తెలిపారు. గిరిజన సాంప్రదాయ నృత్యం దింసా డాన్స్ అందరినీ ఆకట్టుకుందన్నారు. అనంతరం ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దళిత క్రిస్టియన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ వరప్రసాద్, పాస్టర్స్ ఫెలోషిప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జోసెఫ్ బెన్నీ, రక్షణ టీవీ డైరెక్టర్ ప్రసాద్ చౌదరి, ప్రముఖ న్యాయవాది సబ్బతి డేవిడ్ శామ్యూల్, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ జంగా గగ్గరి, మిరాకిల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ డాక్టర్ చిట్టూరి డేవిడ్ రాస్, సివైఎఫ్ నాయకులు జాన్ విక్లిఫ్, దూదిపాల్ శ్రీనివాస్, మచ్చ బుజ్జిబాబు, జిల్లా అధ్యక్షులు మాసా సుధీర్, సన్నీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కాకినాడలో సంస్కారం అనే సభలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల నుండి యూత్ తండోపతండాలుగా తరలి వచ్చారు. దీంట్లో కల్చరల్ యాక్టివిటీస్కి ఈరోజు చాలా హైలైట్గా దింసా డ్యాన్స్ చాలా మందిని అలరించింది. ప్రతి సంస్కృతిని ప్రేమించాలని, ప్రతి మతాన్ని ప్రేమించాలని, ప్రతి కులాన్ని గౌరవించాలని, ప్రతి సాంప్రదాయాన్ని గౌరవించాలని నేటి యువతకు నేర్పించడానికి సివైఎఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంస్కారం 2020 ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన యువత అంతా కూడా లిమిట్ యువర్ గూగుల్ అంటూ వాళ్ళకి ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే www. మనకి ఏమైతే కావాలో దాన్ని టైప్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ 100 కొద్దులు వస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి సంస్కారాన్ని కోల్పోతున్న యువతకు నేటి సంస్కారం చేయించాలని, పెద్దలుగా మనం చూపిస్తేనే యూత్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు పెద్దలు కూడా పెద్దవారు కూడా సంస్కారం లేకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా ఉపయోగిస్తున్నారు. అవి సమాజానికి చాలా యువతకు ముఖ్యంగా అవి ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందుకనే చూపించాలి, నేర్పించాలనే టైటిల్తో ఈ సభలు ఏర్పాటు చేశాం. చాలా మంది యూత్ వచ్చారు. చాలా చక్కగా జరుగుతున్నాయి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో మీరు కూడా ఈరోజు రాత్రి, అలాగే చివరిసారిగా 2వ తారీఖు రాత్రి జరగబోతుంది. మీరందరూ వచ్చి దైవదేవులు పొందాలని ప్రభుపేట మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఘనంగా కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 74వ జయంతి. కాకినాడ యానం రోడ్లో గల బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడలో రక్షణ టీవీ సిఎండి జక్కుల బెనహర్ చేతుల మీదుగా ఘనంగా సివైఎఫ్ ఇంటర్నేషనల్ 28వ యువజన మహోత్సవాలు. ఆధ్యాత్మిక చింతనలో మనసును సంస్కరించగలిగితే మనిషి సంస్కారవంతుడవుతాడన్న సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు. సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణీయపేటలో ఘనంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం. వృద్ధుల అనుభవాలు సమాజానికి సంపద అన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.